హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన, కీలకమైన సమాచారం అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అత్యంత ముఖ్య గమనిక. సర్వీస్ రిజిస్టర్‌లో కుటుంబ సభ్యుల వివరాల నమోదు ఫామ్ 3సి తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ శాఖ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌కు సంబంధించి కీలకమైన మెమో నంబర్ 15064ను జారీ చేసింది. దీని ప్రకారంగా ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ కుటుంబ సభ్యుల వివరాలను ఫామ్ 3సిలో తప్పనిసరిగా నమోదు చేసి తమ సర్వీస్ రిజిస్టర్‌ను అప్డేట్ చేసుకోవాలి. భవిష్యత్తులో మెడికల్ రియంబర్స్‌మెంట్ వంటి క్లెయిమ్‌లకు ఈ ప్రక్రియ అత్యంత కీలకం. ఈ ఫామ్ యొక్క పూర్తి వివరాలను నింపే విధానం మరియు దాని ఆవశ్యకతను సమగ్రంగా అయితే పరిశీలిద్దాము. సో, ఈ యొక్క మెమో అయితే ఇక్కడ చూడొచ్చు. సర్క్యులర్ మెమో అండి. The attention of all DT and AOC in the state invited to subject cited. It is instructed that while following medical reimbursement claims of dependent family members, they are requested to furnish copy of first page to SR along with the family member dis- declaration for in-service employees and copy of the PPO with attestation for the required employees in addition to department certificate attested by the treasury officer. అంటే దీని అర్థము ఈ యొక్క ఫామ్ 3 పూర్తి స్వరూపం మరియు వివరాలు చూసుకున్నట్లయితే ఈ ఫామ్ రూల్ 54 క్లాజ్ 12 కింద అయితే జారీ చేయబడింది. ఇందులో ప్రధానంగా ఉద్యోగి ప్రాథమిక వివరాలు మరియు వారి కుటుంబ సభ్యుల పట్టిక అంటే టేబుల్ రూపంలో అయితే ఉంటుందన్నమాట. ఆ డీటెయిల్స్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ టేబుల్‌లో. ఉద్యోగి వివరాలు మొదటగా ఫామ్‌లో పైభాగం ఈ ఫామ్ అయితే మనము చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఈ ఫామ్‌లో పైభాగంలో ఉద్యోగి వివరాలు నమోదు చేయాలి. అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగి యొక్క పేరు, హోదా, పుట్టిన తేదీ. ఇక కింద బి, బి అనే కాలమ్‌లో కుటుంబ సభ్యుల వివరాలైతే నమోదు చేయాలి. సో, టేబుల్ అయితే ఉంటుంది. టేబుల్‌లో ఈ పట్టికలో 7 కాలమ్స్ ఉంటాయి. ప్రతి కుటుంబ సభ్యుని వివరాలను ఒక్కొక్క వరుసలో నింపాలి. ఇక్కడ చూడొచ్చు ఇదే ఫామ్ 3 అండి. సి రూల్ 54 క్లాస్ 2 డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ. సో, మొదటిది మనకు తెలిసిందే. నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఎంప్లాయీ నేము, డిసిగ్నేషన్, డేట్ ఆఫ్ బర్త్, డీటెయిల్స్ ఆఫ్ ద మెంబర్స్ ఫ్యామిలీ యాజ్ అని చెప్పేసి. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అండి. వరుస 1, 2, 3 ఇక్కడ మనకు ఆహ్, ఈ విధంగా రోస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ రోలో మనము నేమ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే వారి పేర్లు ఇక్కడ. అలాగే డేట్ ఆఫ్ బర్త్స్, అలాగే రిలేషన్‌షిప్పు, మ్యారిటల్ స్టేటస్, రిమార్క్స్ ఏమైనా ఉంటే, అలాగే డేట్ డేటెడ్ సిగ్నేచర్ విత్ ద హెడ్ ఆఫ్ ఆఫీస్. సో, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫర్ మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్ పర్పస్ ట్రెజరీ వారి ఆదేశముల ప్రకారంగా మీ సేవా పుస్తకంలోని మీ ఫ్యామిలీ మెంబర్ వివరాలను నమోదు చేసుకోవాలను. ఇది మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులకు తప్పనిసరిగా బిల్లుతో పాటు ఈ పేజీని కూడా జత చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ పేజీని. ఇక రెండవది ఫామ్ నింపేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు. ప్రతి సభ్యునికి ధృవీకరణ. ఈ టేబుల్‌లో ప్రతి కుటుంబ సభ్యుని యొక్క పేరు ఎదురుగా ఉన్నటువంటి 7వ కాలమ్‌లో సంబంధిత టీడీఓ తప్పనిసరిగా సంతకం చేసి ఆ రోజు తేదీని వేయాలి. అదనపు పేజీలు. ఒకవేళ కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు పేజీలను జత చేసి వివరాలను నమోదు చేయవచ్చు. ఉద్యోగి స్వీయ ధృవీకరణ. ఫామ్ కింద ఉద్యోగి సంతకం చేసి అందించిన వివరాలన్నీ తన పరిజ్ఞానం మేరకు వాస్తవమేనని
భవిష్యత్తులో ఏమైనా మార్పులు జరిగితే తక్షణమే కార్యాలయానికి తెలియజేస్తానని ధృవీకరించాలి. ఇక మూడోది ప్రభుత్వం జారీ చేసిన ముఖ్య సూచనలు. ఫామ్‌తో పాటు జారీ చేసిన సూచనలు దాని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి. సూచన 1 కుటుంబం నిర్వచనం. ఫామ్‌లో ఎవరెవరి పేర్లను చేర్చవచ్చో ప్రభుత్వం స్పష్టంగా అయితే నిర్వచించిందనమాట. ఎవరెవరు వస్తారంటే ఈ ఫామ్‌లోకి అర్హులుగా స్పౌస్ అంటే భార్య లేదా భర్త, ఆల్ చిల్డ్రన్స్, ఇఫ్ మ్యారీడ్ ఆర్ అన్‌మ్యారీడ్ పెళ్లి అయినా కాకపోయినా పిల్లలందరి పేర్లు, అలాగే తల్లిదండ్రులు, పేరెంట్స్ పేరు, ఉద్యోగంపై పూర్తిగా ఆధారపడినటువంటి దివ్యాంగులైన సోదర సోదరీమణుల పేర్లయితే ఈ జాబితా లిస్ట్‌లోకైతే రావచ్చనమాట. ఇక సూచన 2 రీమార్క్స్ కాలం వినియోగం. 6వ కాలమైన రీమార్క్స్‌లో సభ్యులకు సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని నమోదు చేయాలి. ఉదాహరణకు ఎవరైనా దివ్యాంగులైతే ఆ వివరాలనైతే ఇక్కడ పేర్కొనాల్సి ఉంటుంది. ఇక మూడోది న్యాయపరంగా విడిపోయిన వారి వివరాలు. భార్యాభర్తలు న్యాయపరంగా విడిపోయి ఉంటే వారి వివరాలను కూడా ఈ ఫామ్‌లో తప్పనిసరిగా చేర్చాలి. ఇక నాలుగోది మార్పుల సమాచారం. ఉద్యోగి తన కుటుంబ సభ్యుల వివరాలలో జననం, మరణం, వివాహం వంటి ఏవైనా మార్పులు జరిగితే ఆ విషయాన్ని వెంటనే తన కార్యాలయ అధికారికి తెలియజేయాలి. ఇక నాలుగోది ఈ ప్రక్రియ ఎందుకు అత్యంత ఆవశ్యకం అంటే ఈ ఫామ్‌ను కేవలం ఒక సాధారణ ప్రక్రియగా భావించరాదు. దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఏంటంటే మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు. భవిష్యత్తులో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ కోసం బిల్లులు సమర్పించినప్పుడు దరఖాస్తుతో పాటు సర్వీస్ రిజిస్టర్‌లో అప్డేట్ చేయబడినటువంటి ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ ఈ పేజీ యొక్క కాపీని తప్పనిసరిగా జతచేయాలి. ఈ వివరాలు ఎస్ఆర్‌లో నమోదు కాకపోతే మెడికల్ బిల్లులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. ఈ నిబంధన కేవలం ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. పెన్షనర్లు కూడా ఇదే విధమైనటువంటి ఫామ్‌ను పూర్తి చేసి తమ సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్‌టీఓ చేత ధృవీకరించుకొని సమర్పించవలసిందైతే ఉంటుంది. కావున ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫామ్ 3సిని పూర్తి చేసి తమ సర్వీస్ రిజిస్టర్‌లో కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా నమోదు చేయించుకోవాలని సూచించడమైనది. ఇది భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక మరియు పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులను నివారించడానికి ఎంతగానో దోహదపడుతుంది.